నాకు రాను రాను మనుషుల మీద నమ్మకం పోతుంది. నిన్నటిదాకా నువ్వే అనుకుంటే ఇప్పుడు కొత్తగా బద్రిగాడు కూడా తయారయ్యాడు. ఛా! వాడు ఎన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడో తెలుసా? అలాంటి వాడిని ఎందుకురా మోసం చేయాలనిపించింది నీకు? కేవలం ఒక చంపదెబ్బ కొట్టిందనే కక్షతో వైజాగ్ నుంచి ఇక్కడికి పిలిపించి ఉద్యోగం ఇప్పించినట్టు డ్రామా ఆడి తనని మోసం చేశాడు. సంజయ్ని మీ కొడుకు మోసం చేశాడు, తనని తల్లించేశాడు. అమ్మా రేఖ, రా అన్నయ్య, అక్కడే నిలబడిపోయావే, రా కూర్చో. లోపలికి రావడానికి మొహమాట పడుతున్నట్టున్నాడు రేఖ. బావా, నీ కొడుకు విషయంలో మన మధ్య గొడవలు జరిగాయి గాని నీకు మాకు మధ్య ఏ గొడవలు లేవుగా. నువ్వు నిరభ్యంతరంగా రావచ్చు. ఏం జరిగినా ఎన్ని అనుకున్నా నువ్వు నాకు బావవే. రేఖ నీ చెల్లెలే. ఆ రిలేషన్ నువ్వు వద్దనుకున్నా పోదు. ఏంటి బావ అయితే? నన్ను క్షమించు రఘు. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఏమైందన్నయ్యా? అమ్మా రేఖ, నా కొడుకు ఎలాంటి వాడో మీరందరూ చెప్తున్నా వినిపించుకోలేదు. కనీసం నాతో పాటు రక్తం పంచుకు పుట్టిన నా చెల్లెలు ఎందుకిలా చెప్తుందా అని అస్సలు ఆలోచించలేదు. నీ కొడుకు దుర్మార్గం బయట పెట్టడానికే తాళి కట్టించుకున్నాను అని చివరికి వశుచి చెప్పినా పట్టించుకోలేదు. నేను ఎంత తప్పు చేశానో నాకు ఈ రోజే అర్థమైంది. నా కొడుకు ఎంత దుర్మార్గుడో ఇప్పుడే తెలుసుకున్నాను. నన్ను క్షమించండి అమ్మా, నన్ను క్షమించండి. అన్నయ్య ఊరుకో అన్నయ్య, ఏంటిది? ఇంత దుర్మార్గుడైన కొడుకుని ఎలా కన్నానా అని ఇప్పుడు అనిపిస్తుందమ్మా, ఇప్పుడు అనిపిస్తుంది. సంజయ్ విషయంలో మీకంటే నాకెక్కువ బాధ్యత ఉంది. అలాంటి సంజయ్కు నా కొడుకే ఇంత అన్యాయం చేస్తాడని అస్సలు ఊహించలేదు. మీరందరూ ఎంత చెప్తున్నా నేను పట్టించుకోలేదు. వాడు కదమ్మా, నేనే దుర్మార్గుణ్ణి. బావా, ఇందులో నీ తప్పే ఉంది. ఏ భర్తైనా భార్య మాటకు విలువ ఇవ్వాలి. నువ్వు స్నేహం మాటకు విలువ ఇచ్చావు కాబట్టి నమ్మావు. అది నీ తప్పెలా అవుతుంది? వదిన కూడా సంజయ్ మీద ఉండే పిచ్చి ప్రేమతో అలా మాట్లాడుతుందే కాని తనైనా సంధ్యకు అన్యాయం జరిగిందంటే ఎందుకు ఊరుకుంటుంది? వాడు మొదట్నుంచి చాలా ప్లాన్డ్ గా వర్కౌట్ చేసుకుంటూ వచ్చాడు. అది వాడి గొప్పతనం కాదమ్మా, నా చేతగంతనం. నా చేతగంతనం. నా కొడుకు నన్ను మోసం చేశాడు అంటే అది ఖచ్చితంగా నా తప్పే. సంజయ్కు న్యాయం చేయడం కోసం ఇటు మీరు అటు ఉషా ఇంత త్యాగం చేస్తుంటే నేను వాణ్ణి నమ్మాను. నమ్మడమే కాదు,
మీతోనే గొడవ పడ్డాను. తప్పు నిజంగా నాదమ్మా, నాది. పోన్లే బావా, ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు. మాకంతే చాలు. నిజం తెలుసుకోవడం ముఖ్యం కాదు రఘు. నిజం తెలుసుకుని ఏం చేశాననేదే ముఖ్యం. చేస్తాను, సంధ్యకు న్యాయం చేస్తాను. అంతకంటే ముందు ఎంతకాలం మనల్ని పిచ్చివాళ్ళం చేసిన నా కొడుకు అంతు తేలుస్తాను. వస్తాను. ఊరుకోమ్మా, కొద్దిసేపు ఏం కాదమ్మా. కొద్దిసేపమ్మా, కొద్దిసేపు అట్టుగా వచ్చేస్తున్నా. చాలా నొప్పిగా ఉంది. చాలా నొప్పిగా ఉంది. కాదమ్మా. ఏయ్, డాక్టర్, దానికి ఆపరేషన్ చేయాలి. థియేటర్లోకి తీసుకునిరా. అలాగే డాక్టర్. అలాగే 2 కత్తుల్ని కూడా సానబెట్టుకునిరా. ఏస్ డాక్టర్, గో ఫాస్ట్. నువ్వు ఊరుకో. ఏంటే, ఏం కావాలి? నాకు 2 కత్తులు కావాలి. కత్తులు కాదు, నోరు మూసుకోపోతే నీకు దానికి 2 లెంపకాయలు ఇస్తా. నోరు మూసుకుని వాడండు. ఎలా? డాక్టర్, ఏంటి? పేషెంట్ నవ్వుతుంది. ఆపరేషన్ నిన్న చేద్దాం. నిన్న కాదే, మొన్న చెయ్యాలి. అర్థమైంది డాక్టర్. ఊరుకోమ్మా, కొద్దిసేపు వచ్చుకో. చూడండి డాక్టర్, ఎన్నో నెల తెలీదు డాక్టర్. వీళ్ళంతా వైజాగ్ నుంచి వచ్చారు. వీళ్ళ తాలూకు వాళ్ళు ఎవరో కూడా తెలీదు. మీరిద్దరూ తప్ప అందరూ బయటికి వెళ్ళండి. గోపి, వీళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళు. సరే మేడం. బయటికి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. బయటికి వెళ్ళండి. బయటికి వెళ్ళండి. ఎవరెక్కడ ఉండదు. వెళ్ళండి. నువ్వు కూడా పదండి. మేడం, డాక్టర్ గారు రమ్మంటున్నారు. గోపి, పద. ఈ అమ్మాయికి నెలలు నిండాయి. ఇక నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో నొప్పులొస్తాయో తెలీదు. నన్ను అడిగితే వెంటనే తనని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం చాలా మంచిది. ఎలా మేడం? పై ఆఫీసర్ నుంచి పర్మిషన్ రావాలి. అదేదో తొందరగా తెప్పించుకోండి. లేట్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకసారి స్కానింగ్ తీయించి బిడ్డ పొజిషన్ చూడాలి. చూస్తే గాని నార్మల్ డెలివరీయా లేక ఆపరేషన్ చేసి తీయాలా అని డెసిషన్ తీసుకోలేము. రేపు పర్మిషన్ కి ట్రై చేస్తాను. రేపు స్కానింగ్ కోసం పంపిస్తాను డాక్టర్. అన్ని టెస్టులు చేయిస్తాను.
తనని అందరితో కలిపి ఉంచకండి. ఎవరైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది. మంచి ఫుడ్ ఇవ్వండి. అలాగే డాక్టర్. వీలైనంత త్వరగా జీహెచ్కి పంపించండి. అక్కడైతే చాలా వరకు సేఫ్గా ఉంటుంది. సరేనా? అలాగే డాక్టర్. బద్రికి డబ్బులిచ్చింది నువ్వు, చెక్కు మీద సంతకం చేసింది నువ్వు, కానీ నాకేం తెలీదు అన్నావు. కానీ ఇప్పుడు ఏం తెలీదు అని నాటకం ఆడుతున్నావా? నాటకం? నీ తప్పులు ఎన్ని దాచాడో నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు వైజాగ్లో వెలగబెట్టిన లీలాల గురించి నాకు తెలుసు. ఈ అకౌంటెంట్ గడు తన మీదకి ఎక్కడొస్తుందో అని చాలా తెలివిగా మేనేజ్ చేసినట్టున్నాడు. లేకపోతే ఇలా ఎందుకు దొరికిపోతాను? ఛా, దీనికి ఏదో ఒకలా మేనేజ్ చేయాలి. ఏంటో ప్రతిదానికి ఒక అతుకు వేసుకుంటూ వెళ్ళడమే నా పని అయిపోయింది. ఏం ఆలోచిస్తున్నావురా? రా, వచ్చి భోంచేయి. బావకిప్పుడు ఆకలిగా ఉండదత్తయ్యా. ఆకలి ఎప్పుడో తగ్గిపోయి ఉంటుంది. నువ్వు నోర్మై. నీకేం తెలిసే వాడి ఆకలి గురించి? అమ్మను కాబట్టి నాకే తెలుస్తుంది. లేవరా, లే, పద, ఆనందిందలే, రా. మమ్మీ, అది దీని మాటలేం పట్టించుకోకరా. పద పద, భోంచేద్దాం. మమ్మీ, నాకు అన్నం తినబుద్ధి కావట్లేదు మమ్మీ. అదిగో చెప్పానా, బావకిప్పుడు ఆకలి లేదు. రేయ్, దీని మాటలేవి పట్టించుకోదని చెప్పాను కదా. పద భోంచేద్దాం, పద. లేదు మమ్మీ, నాకు నిజంగానే ఆకలిగా లేదు. మనసులో ఏదో భయం. భయం ఎందుకు? భయం ఎందుకురా? యా, ఎందుకు? బద్రి డబ్బులు కాజేసి దొరికిపోయాడు కదా, దాన్ని కవర్ చేసుకోవడానికి నా మీద ఏదైనా అబద్ధాలు చెప్తే. కౌంటర్ వేశాడు. వాడి మొహం, వాడు చెప్తే ఎవరు నమ్ముతారు? దొంగెదవ చెప్పే మాటలు కూడా విలువ ఉంటుందా? నీ పిచ్చిగాని. ఏమోనమ్మా, ఈ రోజుల్లో ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. అవునరా, ఎవరిని నమ్మకూడదు. నీలాంటి వాడిని అస్సలు నమ్మకూడదురా రాస్కెల్. ఏమండి? నువ్వు మధ్యలో మాట్లాడుకో. ఈ రోజు అన్ని నిజాలు తేలిపోతాయి. నువ్వు అలా చూస్తూ ఉండు. చెప్పరా, సంజయ్కు నువ్వు ద్రోహం చేయలేదా? తనని కావాలని ఇక్కడికి పిలిపించి ఉద్యోగం ఇచ్చి తనని మోసం చేయలేదా? మోసం చేయలేదా? చెప్పు. అలా అని ఎవరు చెప్పారు డాడీ? ఎవరో చెప్తే మీరు ఎలా నమ్ముతారు? ఎవరో కాదురా, నీ పాపాలకు ప్రత్యక్ష సాక్షి బద్రి. వాడు చెప్తేనే నేను నమ్మాను. నీ మాయ మాటల్ని మీ అమ్మ నమ్ముతుందేమో కానీ నేను నమ్మను. చెప్పు, నీ నోటితో నువ్వు చేసిన పాపాలని ఒప్పుకో. నిజం ఒప్పుకో. ఇన్నాళ్ళకి మీకు అర్థమైంది మావయ్య. నేను చెప్తూనే ఉన్నాను, కానీ ఎవరు నమ్మలేదు. అవునమ్మా, ఇన్నాళ్ళు మేమందరం కళ్ళుండి గుడ్డివాళ్ళం అయిపోయాం. కాదు, వీడే మమ్మల్ని అలా తయారు చేశాడు. బద్రి మొదటి నుంచి తప్పు అని చెప్తూనే ఉన్నాడు మావయ్య, కానీ వింటేనా?
ఏంటే ఆ? అవకాశం దొరికింది కదా అని వాడి మీద ఏమేమో చెప్తున్నావు? బద్రి మాటలు నేను నమ్మను. మరి ఎవరు చెప్తే నమ్ముతావు? ఎవరు చెప్తే నమ్ముతావు? ఆ రోజు రక్త సంబంధికులు కాకుండా బయట వాళ్ళు చెప్తే నమ్ముతాను అన్నావు. ఈరోజు బయట మనిషి చెప్పినా నమ్మను అంటున్నావు. ఇంకెప్పుడు నమ్ముతావు? అసలు ఎందుకు నమ్మాలి? నా కొడుకు ఎలాంటి వాడో ఎవరో వచ్చి సర్టిఫికెట్ ఇస్తే నమ్మే పరిస్థితుల్లో నేను లేను. వాడికి సంజయ్కి ఏ సంబంధం లేదు. విన్నావుగా? నీ మీద ఎంత పిచ్చి నమ్మకం పెంచుకుందో కళ్ళారా చూసావుగా? ఇంకా ఎందుకురా దాన్ని మోసం చేస్తావు? నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. నిజం చెప్పు, చెప్పురా, నిజం చెప్పు, చెప్పు, చెప్పురా. రారా, వాడు ఒంటి మీద మళ్ళీ చేయి పడిందంటే ఊరుకోను. సంజయ్కు చేసిన ద్రోహం గురించి వీడు ఈ రోజు ఒప్పుకోకపోతే వాడో నేనో ఎవరో ఒక్కళ్ళమే మిగులుతాం. యాడి నువ్వు తప్పుకో, చెప్పురా, చెప్పు, యాడి చెప్పు, చెప్పు, చెప్తా, చెప్పు, చెప్పు, పెట్టండి. చెప్పు, మీరు వినండి. చెప్పురా. మీరు ఫాదర్లా బిహేవ్ చేయట్లేదు. రాక్షసులా ప్రవర్తిస్తున్నారు. రాక్షసులా ప్రవర్తిస్తున్నారు. అవును, అవును, నేను రాక్షసుడే. అందుకే రేఖ, రఘు, జీకే, ఉషా అందరూ వచ్చి నా చెవులో ఇల్లు కట్టుకుని పోయినా వినిపించుకోలేదు. సంజయ్కు ద్రోహం చేసిన విధవని ఎదురుగా పెట్టుకుని సంజయ్ కోసం వెతికాను. రాక్షసుని కాబట్టి నా మనసాక్షిని చంపుకొని నా వాళ్ళ మీద గొడవలు పడ్డాను. ఇంతకుముందే ఆ రాక్షసుని చంపేసి మనిషిగా బయటపడ్డాను. ఈ రోజు నీ ముందే నిజం తేలుస్తాను. చెప్పరా, యాడి వద్దండి. యాడి యాడి చెప్పు, వాడిని విడిచిపెట్టండి. వాడు ఏం తప్పు చేయలేదు. మీరు నా మాట వినండి. చెప్పరా. యాడి చెప్పరా. యాడి 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 నా మాట వినండి. చెప్పు. వాడేం తప్పు చేయలేదు. చెప్పు. వినండి. యాడి చెప్పు. యాడి ప్లీజ్, వాడేం తప్పు చేయలేదు. నా మాట వినండి ప్లీజ్. యాడి లే. యాడి ప్లీజ్, వాడేం తప్పు చేయలేదు. వాడిని చెప్పు. విడిచిపెట్టండి. యాడి నువ్వు తప్పుకో. చెప్పరా. యాడి మీ కాళ్ళు పట్టుకుంటారు. యాడి యాడి వద్దండి. ఆఖరిసరిగా అడుగుతున్నాను, చెప్పు, నిజం చెప్పు. యాడి నిన్నే అడిగేది. యాడి నా మాట చెప్పు. వినండి.
మీద మీకెప్పుడు నమ్మకం లేదు. ఈరోజు నా మీద కూడా మీకు నమ్మకం చచ్చిపోయింది. నమ్మకం లేని చోట నాకు నా కొడుక్కి ఉండవలసిన అవసరం లేదు. మీరు మీ చెల్లెలు మీ మేనకోడలు అందరూ కట్టుకట్టుకుని ఆనందంగా ఉండండి. పదా అమ్మా అమ్మా ఏమైంది? అది కదమ్మా, అది అక్కడ చాలా పెద్ద గొడవ జరిగిందమ్మా. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? కమల్ మావయ్యకు సంజయ్ బాబా మన సంధ్యకు అన్యాయం చేసిన విషయం తెలిసిపోయిందమ్మా. నన్ను చూసి ఎగతాళి చేయడానికి వచ్చావా, లేక నా కాపురం కూలిపోయిందని సంతోషపడటానికి వచ్చావా?